రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఈ మధ్య గోపిచంద్ గారిది ఒక మూవీ రిలీజ్ అయింది భీమా. అది అంత మిక్స్డ్ టాక్ వస్తుంది. అంతకు ముందు కూడా రామబాణం అట్టర్ ఫ్లాప్, అట్లా చాలా మూవీస్ ఇప్పుడు సీరియల్ గా అన్ని ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. అంటే ఎందుకు గోపిచంద్ అంటే ఆయన ఫ్యాన్స్ గానీ ఆయన అభిమానించే వాళ్ళు గానీ అనుకుంటున్నారు ఒకటి ఏంటంటే, ఎందుకు ఆయన మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవట్లేదు, ఎందుకు అంటే ప్రజల్లోకి అంటే అభిమానుల లోపలికి వచ్చే ఒక్క స్క్రిప్ట్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ చాలా మంచి డైరెక్టర్, టి కృష్ణ అని. మంచి మంచి సినిమాలు తీశారు. నేటి భారతం, రామోజీరావు గారికి మంచి సినిమా తీశారు, అంకుశమ, అటు మంచి మంచి సినిమాలు తీశారు ఆయన. తర్వాత వందే మాతరం, అభ్యుదయ భావాలు గల ఒక మంచి డైరెక్టర్. పాపం చాలా తొందరగా పోయాడు. మెడ్రాస్లో నేను ఉండే మా ఇంటికి కొంచెం 2-3 స్ట్రీట్ల పక్కనే. ఇతను కుర్రాడుగా తెలుసు, నాకు యాక్టర్ అయిన తర్వాత కూడా తెలుసు. అతనికి ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ మీద జరుగుతుంది. అతనంటే అతనే కాదు, రామ్ పోతునేని వీళ్ళందరికీ కూడా ఎందుకు ఆటలేదు సినిమాలు. అతను ఒక్కడికే కాదు, వీళ్ళందరికీ ఎవరికి ఆటలేదు. తర్వాత వచ్చిన వీళ్ళు ఎవరికి కూడా వాళ్ళకంటూ ఒక మార్క్ ఎందుకు తెచ్చుకోలేకపోయారంటే, ఏదో సినిమా అందరికీ చిరంజీవి అయిపోవాలి, అందరికీ పవన్ కళ్యాణ్ అయిపోవాలి, అందరూ రవితేజలు అయిపోవాలి. రవితేజ కూడా చాలా మిడిల్ క్లాస్ సెటప్ నుంచి వచ్చి పైకి వచ్చాడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసుకుంటూ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ. ఓకే, సో ఇతనికి ఇమేజ్ లేదు, ఫ్యాన్స్ కింద ఉంది. ఇప్పుడు గోపిచంద్కి ఇమేజ్ లేదు, రామ్ పోతునేని వీళ్ళందరికీ ఒక ఇమేజ్, కన్స్ట్రక్టివ్ ఇమేజ్ లేదు. అంటే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం లేదు. ఏదో ఉంటారు అక్కడికున్న ఆ ఏజ్లో ఉన్న యంగ్ గర్ల్స్, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటారు. దట్ ఈస్ నాట్ అ బిగ్ ఇమేజ్. ఇమేజ్ అంటే ఏంటి? పవన్ కళ్యాణ్, బన్నీ, వాళ్ళది ఇమేజ్. ఎందుకంటే వాళ్ళు వయో మీడియాగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ సంబంధించి సినిమాలు చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కొన్ని తెచ్చి పెట్టుకుని పవన్ కళ్యాణ్ లాగా యాక్ట్ చేసేవాడు రామ్ అనే అతను. ఆల్రెడీ ఒకడు ఉండగా అసలు ఇమిటేషన్ పనిచేద్ది. నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, నీ అంతటి నువ్వు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు యాక్చువల్గా అబ్బాయి చాలా బాగున్నాడు, కానీ ఆ ఇమేజ్ అతని మీద పడిపోయింది. డూప్లికేట్ పవన్ కళ్యాణ్ అని ఆడటువంటి నేను వెంకటేష్కి చెప్పాను. సో ఇవి ఫ్లాస్, ఇవన్నీ పక్కన పెట్టి ఈ అబ్బాయికి ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు ఏదో ఒక హిట్ పడద్దని. ఆ మాత్రం సపోర్ట్ ఉందంటే అతను చాలా అదృష్టవంతుడు. ఇన్ని ఫ్లాపుల తర్వాత అతనికి అసలు కనపడకూడదు. ఇప్పుడు వేణు అన్న అబ్బాయి తెరమరుగైపోయాడా? 6 అడుగులు ఉంటాడు అతను. వడ్డే నవీన్ స్వయం కృత అపరాధం చేసుకున్నాడు, బిహేవియర్ బాగాలేదు, అతను పోయాడు, పక్కన పెట్టేయండి. వ్యక్తిగత జీవితం అతను డామినేట్ చేసేసి సినిమాలు ఆడిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, వాళ్ళ ఫాదరే వడ్డే రమేష్, ఇందా చెప్పాను కదా, వీళ్ళ మేనమామే జయసుధను చేసుకున్నాడు, ఇందా చెప్పాను ఒక క్వశ్చన్లో. సో అతను పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇమేజ్ లేదు. ఇమేజ్ ఎలాగ వస్తుంటే మంచి సినిమా చేయాలి, అందరూ పవన్ కళ్యాణ్ అయిపోదాం, అందరూ అయిపోదాం అంటే కొంతమందికి వస్తుంది. ఇప్పుడు అందరూ ఎంతమంది ఉన్నారు బాలకృష్ణ ఫ్యామిలీలో? బాలకృష్ణలాగా అతను ఒకటే ఉన్నాడు. రామారావు గారి తర్వాత ఆ ఇమేజ్ ఉన్న అతను ఒకటే. అది అదృష్టం ప్రకారం రావచ్చు, అతని యొక్క బాడీ లాంగ్వేజ్, అతను యాక్ట్ చేసిన పాత్రలు, ఇవన్నీ జనాలు లైక్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఇప్పుడు మలయాళంలో ఆడుతున్నాయి కదా కొన్ని మలయాళంలో కూడా కుంజికో అని ఇద్దరు ముగ్గురు మంచి మంచి సినిమాలు యాక్ట్ చేసి దెబ్బతిన్నారు. మీకు మలయాళం సంగతి ఇంకా తెలియదు కాబట్టి చెప్పట్లేదు. అక్కడ కూడా చాలా మంచి మంచి ప్రొడ్యూసర్స్ కొడుకులు కూడా చాలా పెద్ద క్లిక్ అవ్వలేదు. పృథ్వీరాజ్ చాలా అందంగా ఉంటాడు బయట, తమిళ్లో ఊపాడు, అంతా అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్గా సెటిల్ అయిపోవాలి ట్రై చేస్తున్నాడు. పాత్ర మారిపోయింది అతనే మన సలార్లో యాక్ట్ చేశాడు కదా. బయట మనిషి చాలా అందంగా ఉంటాడు అతను, చాలా ఫెయిర్గా చాలా బాగుంటాడు. ఫాదర్ కూడా యాక్టర్ అనమాట. సో అతను నాలెడ్జబుల్ పర్సన్ కూడా అతను. సో అతనికి ట్రై చేస్తున్నాడు అంటే ఒక పెద్ద రేంజ్ డైరెక్టర్ అయిపోవాలి. ఇప్పుడు మలయాళంలో వచ్చి చిన్న చిన్న సినిమాలు ట్రై చేశాడు, అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. కథాంశం ఉన్న అతనికి ఎందుకు, బికాజ్ ఆల్రెడీ అతను ఆ స్టార్. మరి అతని గురించి ఏమంటారంటే, పీపుల్కి ఒక మనసులో ఒకటి పెట్టేసుకుంటారు, ఇతనుకి ఒక విధంగా యాక్సెప్ట్ చేసి అతను మళ్ళీ సడన్గా షేడ్ మార్చేయడానికి ఒప్పుకోకపోవచ్చు. చాలా మంచి కెమెరామెన్ ఈ శ్రీమంతుడికి వీళ్ళందరికీ కెమెరామెన్ చేస్తే కెమెరామెన్ అతను డైరెక్ట్ చేశాడు, అది కూడా రీమేక్, అట్టర్ ఫ్లాప్ మలయాళంలో. రవికే చంద్రన్ అతను ఎవరో కాదు, నాకు బాగా తెలుసు కాబట్టి చెప్పట్లేదు. మంచి కెమెరామెన్, టాప్ పెయిడ్ కెమెరామెన్. ఓకే, మంచి మంచి సినిమా చేశాడు అతను. బ్లాక్ మంచి సినిమా చేశాడు, పెద్ద సినిమాలు.
వెరీ టాప్ పొజిషన్లో ఉన్న సినిమాటోగ్రాఫర్. అతను మరి ఇంతకాలం ఎక్స్పీరియన్స్ పెట్టుకుని రీమేక్ అవసరమా? మలయాళంలో రీమేక్ చేశాడు ఒకటి, డిజాస్టర్ అది. అందులో పృథ్వీరాజ్ ఉంటాడు, అందరికీ బ్యాడ్ ఆ సినిమా. సో డైరెక్టర్ హ్యాస్ టు బి వెరీ క్రియేటివ్, వెరీ ఇండివిజువలిస్టిక్ ఉండాలి. ఏంటి మంచి సినిమా ఇలా బ్యారల్ సినిమా చేసేవాడు. కమర్షియల్ సినిమాలు ఇప్పుడు ఇక్కడ చేస్తారు కదా కమర్షియల్, కామెడీ అంటే కామెడీ నామకిని ఈ అనిల్ రావు ఇప్పుడు ఇద్దరు పుట్టి గ్యాంగ్ ఉంది కదా, ఇంకా వాళ్ళు గొడవే లేదు, ఒక సిస్టమ్ పట్టుకు పోతారు. కామెడీ ఈవి సత్యనారాయణ ఇంటూ 4 రవి అనిల్ రావుపూడి, అంతేనా? ఈవి సత్యనారాయణ తొట్టి గ్యాంగ్ అటువంటి సినిమాలు తీసిన నిజంగా తొట్టి గ్యాంగ్ కామెడీ అన్నీ భరించడాని డబుల్ మీనింగ్స్. ఓకే, దాన్ని అతను కొంచెం పెద్ద పెద్ద వాళ్ళతో తీసే రోజులు వచ్చింది కాబట్టి వెంకటేష్ లెవెల్ తీస్తున్నాడు కాబట్టి అవి కూడా ఆడుతున్నాయి. ఇవన్నీ మీనింగ్లెస్ అయినా కూడా ఎంటర్టైనింగ్. సినిమాని ఎంటర్టైన్ చేసి డబ్బులు కలెక్ట్ చేస్తే ప్రతిదీ గొప్ప సినిమా కింద లెక్క. ఓకేనా? వాళ్ళు అటువంటి సినిమాలో చేయగలరు అనే మార్క్ వచ్చినప్పుడు వాళ్ళ బాలకృష్ణతో ఏదో మంచి సినిమా తీసినట్టున్నట్టు కదా, అదేదో. సో ఇది ఉంటుంది లోపల. వీ కెన్ ఆల్సో నిజంగా ప్రతిభ ఉన్నవాడు డెఫినెట్గా ఒక రోజు కాకపోతే ఇంకో రోజునే ప్రూవ్ చేసుకుంటాడు యాక్చువల్గా. అది పక్కన పెడితే ఈ ప్యారలల్ సినిమా, మీరు అడిగిన ప్యారలల్ సినిమా మలయాళం సినిమా, ఆ బాయ్స్ అనే సినిమా వచ్చింది కదా, ఏం బాయ్స్ ఇది, అవి అటువంటిది సినిమాలు ఇంకా వస్తాయి. మనోళ్ళు ప్రయత్నించి ఆ ప్రొడక్షన్ కంపెనీస్ కూడా ఒక 50% అటువంటి సినిమాలు తీద్దాం అనుకునే మంచి ఆలోచన కానీ వాళ్ళకి వస్తే డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ కూడా అటు సబ్జెక్ట్ ఎవరు పడితే ఆడ చేయొచ్చు, తీసే విధానం తెలియాలి. ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నిన్న చూసిన అన్వేషితకు ఏదో సినిమా ఉందన్నమాట, ఇంకా ఇదే ఉంది పేరు. సో అది ఇట్స్ గుడ్. 2 కేసులు తీసుకున్నాడు అన్నమాట. ఇటువంటి మనం యూట్యూబ్లో చూస్తాం, అయినా కూడా వాళ్ళు ఒక సినిమా టిక్కా తీశారు. 2 కేసులు తీశారు, ఫస్ట్ హాఫ్ ఒక కేసు, సెకండ్ హాఫ్ ఒక కేసు. ఓకే, ఆ 2 కూడా ఆద్యంతం చూడాలనిపించేటట్టుగానే ఉంది. సో అటువంటి మన వాళ్ళు కూడా తీయడానికి ప్రయత్నించాలి, తీయాలి. నేను ప్రొడ్యూసర్కి చెప్పేది ఏంటంటే ఒక 50% ఈ ప్యారలల్ సినిమా అంటారు దీన్ని, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒక 50% పెద్ద పెద్ద హీరోలతో చేయండి. పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా కథాంశం బాగుంటేనే ఆడతాయి ఇక నుంచి. లేకపోతే పుష్ప 2 ఒక సినిమా రిలీజ్ అయితే సినిమా ఆడేస్తే దానికి సంబంధించి మళ్ళీ పెడతారు అడతలోను, సాంబార్ అయిపోతుంది. యానిమల్ వచ్చింది, అటువంటి గన్స్ అకౌంట్ అటువంటి వాడారు, వీళ్ళు కూడా వాడేసి ఉంటారు బహుశా. అందులో ఏదో క్యారెక్టర్ నచ్చుద్ది, అది ఇందులో వాడేస్తారు అనమాట. ఈ సినిమాకి ఎంతవరకు అనుకున్నారో అదే వాడాలి. ఒక దాన్ని చూసి ఒక దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాన్ని ఫైనల్గా ఏమైపోద్ది అంటే కిచిడి అంటారు కదా, అలా తయారవుద్ది, సాంబారు కిచిడి కింద. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు వార్న్ ద డైరెక్టర్ అండ్ బన్నీ ఆల్సో, బీ కేర్ఫుల్. దానికి సంబంధం లేకుండా పెట్టేశారు అనుకో. నిన్న మనోడు చదివాం, మళ్ళీ సంజయ్ దత్ని విలన్ క్యారెక్టర్ పెట్టారట. నిన్న మనం చదివాను యాక్చువల్గా. ఓకే, దిస్ ఆర్ ఆల్ గుడ్ ఫర్ ఎ పాన్ ఇండియా సెటప్కి. పాన్ ఇండియాలో ఆడాలంటే 10 మంది ఆడేళ్ళు అందరూ ఉంటే, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, బెంగాలీ ఇలా అందరూ ఉంటే పాన్ ఇండియా ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పేసి పెడుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ జాగ్రత్తలు తీసుకోకుండా పుష్ప ఎవరికి చెప్పకుండా ఆడేసింది. అడిగింది కదా, ఒక ఫాజిల్ కొడుకుని పెట్టారు, ఫహద్ ఫాజిల్. ఓకే, మిగతా అన్ని కూడా మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు, బ్రహ్మాండంగా ఆడేస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రాలు వచ్చేసి వీళ్ళకి ఒక సినిమా ఆడగానే అది ఇనిమే పడిపోతుంది. అబ్బో ఇలా చేస్తే కానీ సినిమా ఆడదేమని, అలా చేస్తే కానీ ఇలా ఆడదని. ఇది చాలా చాలా ఎక్కువ ఒక మన తెలుగులో, మోర్ దెన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఇన్ ద హోల్ వరల్డ్. మన వాళ్ళు వెంటనే ప్లెగారిజం అయిపోతుంది. ప్లెగారిజం అంటే వేరే వాళ్ళని కాపీ కొట్టేస్తారు. సో చిన్న సినిమా బతకాలి అని నేను 40 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. చిన్న సినిమాయే మంచి కథాంశం ఉంటే బాగా ఆడద్దని. మంచి కథాంశాలను ఎత్తుకుని, మంచి ఇతివృత్తాలను ఎత్తుకుని ఇటువంటి సినిమాలు ఒక 4-5 కోట్లు మించకుండా ఉండే సినిమాలు తీస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది.